Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఈ ఒక్క మాటే ఇప్పుడు నేషన్ వైడ్ కాంట్రవర్సీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పరిపాలన, ప్రజా సమస్యలపై తనకున్న అవగాహన, తాను పెట్టిన పథకాలు మొదలగు విషయాలను ఓపెన్ టాక్గా చెబుతూ హైడ్రాను ఏర్పరచడంలో తాను హిట్లర్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అని చెప్పారు. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండే కాకుండా నేషనల్ మీడియా కూడా దీని మీద డిబేట్స్ చేసింది. ఒక్కసారిగా మీడియా బొద్దింకలను పక్కన పెట్టి ఈ హిట్లర్ టాపిక్ తీసుకుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పారో వినండి. Poor people encroaching lakes and nalas, I can understand. Nowadays, rich people are encroaching water bodies because of their farmhouses, because of their luxury. They are connecting their drainage connection to the water bodies. I have noticed all those issues. Then I have decided to establish one task force. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established an organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad, I've demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. Your eagle force against drugs. Yes, sir. One of the best force in India, sir. I have created Eagle Force. I used to meet parents. Parents are worried about their kids. In schools area also people are selling ganja chocolates and drugs. Even college, even in the 12th class, even degree college, youngsters are abusing drugs, cocaine, heroin and everything. Then I have decided I wanted to eradicate from my state. Today I have booked many cases against VVIPs. Today my Eagle Force is India's one of the best force in India to eradicate drugs. రేవంత్ మాట్లాడిన మొత్తం టాపిక్ నుండి తమకు కావలసిన హిట్లర్ అంశాన్ని కట్ చేసి చూపిస్తూ హిట్లర్ జీవితాన్ని చర్చలోకి తీసుకొచ్చారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంతమంది ధనికులు చెరువులు, నాలాలను ఆక్రమిస్తున్నారు. వ్యర్థాలతో జలాలను కలుషితం చేస్తున్నారు. వీటిని అరికట్టాలనే చిత్తశుద్ధితో తెచ్చినదే హైడ్రా. కాని అతిశయోక్తి కోసం రేవంత్ రెడ్డి గారు హిట్లర్ పేరు వాడి వివాదానికి తెరలేపారు. హిట్లర్ పరమ నియంత, జాత్యహంకారి, లక్షల మంది యూదులను క్రూరంగా చంపిన దుర్మార్గుడు, మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు. అందులో సందేహం లేదు. కాని డిసిప్లిన్ విషయంలో హిట్లర్ పేరును అనేక మంది వాడుకుంటూ ఉంటారు. 20 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. నార్త్లో రీమేక్ కూడా చేయబడింది. అక్కడ కూడా హిట్ అయింది. వాడు చాలా స్ట్రిక్ట్ అని చెప్పడానికి బదులు వాడు హిట్లర్ లాంటి వాడు అని చాలా మంది చెప్పడం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి హైడ్రా పేరును తాను హిట్లర్ స్ఫూర్తితో పెట్టాను అన్నప్పుడు ఇది వివాదాంశం అయ్యింది. ప్రపంచంలో హిట్లర్ పేరునే కాదు, హిట్లర్ని గుర్తు తెచ్చే ఏ జ్ఞాపకం అయినా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల వాళ్ళు సైతం అసహ్యించుకుంటారు. అంతెందుకు, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తును కూడా ఆ దేశాలలో కొందరు చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ స్వస్తిక్ గుర్తును కొంచెం రొటేట్ చేసి హిట్లర్ తన నాజీ చిహ్నానికి వాడుకున్నాడు. అయితే రాముడు, కృష్ణుడు పేర్లు తప్ప మరి ఏ విదేశీయుల పేరును అన్వయించుకొని బీజేపీ అభ్యంతరం చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు బీఆర్ఎస్ పెద్దలు కూడా తప్పు పట్టడం విచిత్రం.
ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకు వస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి. పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. నిరంకుశ అణిచివేత విధానానికి ఒక బ్రాండ్ హిట్లర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గాని మరి ఎవరైనా గాని నేను హిట్లర్లా పనిచేస్తాను అని అంటే అర్థం అతనిలా లక్షల మందిని చంపుతానని కాదు, నిరంకుశంగా స్ట్రిక్ట్ గా పనిచేస్తాను అని. హైడ్రా కూడా స్ట్రిక్ట్ గా ఎంతటి వాడినైనా లెక్క చేయకుండా పనిచేస్తుందని తీసుకోవాలి. గతంలో కేసీఆర్ కూడా తాను హిట్లర్నే అని కితాబు ఇచ్చుకున్నారు. ఆ ఆడియో ఒకసారి వినండి. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీ చేసే వాటి వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ పాత ఎవరంటే బాగా బిహేవ్ చేస్తాం. నేను పని రాక్షసుడిని అని ఎవరైనా అంటే అతడు రాక్షసుడు అని కాదు కదా. అంత డిసిప్లిన్తో పని చేస్తాను, చేయిస్తాను అని చెప్పడం. అలాగే హైడ్రా కూడా ఎవరు అడ్డు వచ్చినా ఆగకుండా హిట్లర్లా ఇచ్చిన పనిని క్రమశిక్షణతో చేస్తుందని అర్థం. ఒకప్పుడు మన తెలుగులో ఇటువంటి వాటికి ఛందశాసనులు అనే పదం వాడేవారు. అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తాను అంటే ఇనుప బూట్లు తొడుక్కుంటాను అని కాదు కదా. నిరంకుశత్వానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. పురాణాలలో హిరణ్యకశిపుడు పరమ నియంత. కాని నేటి జనానికి హిట్లర్ పదమే బాగా అర్థమవుతుంది. ఏది ఏమైనా హిట్లర్ జ్ఞాపకాలను ఎంత చెరిపేస్తే అంత మంచిది. అతడంత మహాపాపి, క్రూరుడు, రాక్షసుడు మరొకడు లేడు. విచిత్రం ఏమిటంటే మన తెలంగాణ వరకు ఆలోచిస్తే ఆఖరి నిజాం పాలన కూడా అంతే క్రూరంగా జరిగింది. రజాకర్ల క్రూరత్వానికి వేలాది మంది తెలంగాణ ప్రజలు మరణించారు. అయినా కూడా నేటికీ అతనికి తెలంగాణలో కొన్ని వర్గాలు గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చాయి. హిట్లర్ కిరాతకానికి గుర్తుగా వచ్చిన హైడ్రా పేరును ఇక్కడ హైదరాబాద్ చెరువుల రక్షణకు వాడటం చాలా మంది జీర్ణించుకోలేరు. కాని హైడ్రా ఏర్పాటు ఉద్దేశం, దాని కార్యాచరణ ఉన్నతమైన ఆశయంతో కూడి ఉన్నది కనుక ఆ పేరును హైదరాబాద్ లోని మొదటి 5 అక్షరాలుగా గుర్తిద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.